హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్కౌట్ ఏమంటే నేను బ్యాక్ అండ్ బైసెప్స్ చేస్తున్నాను. ఈ బ్యాక్ అండ్ బైసెప్స్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనం డైలీ మనం ఏదైతే చార్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ చార్ట్ వైజ్గా ఏంటంటే నా బాడీ వర్కౌట్ అనేది నేను చేసుకుంటున్నాను. బట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో డైలీ అనేది అప్లోడ్ చేయలేదు. బట్ డే వైజ్ కాకుండా నార్మల్లీ వీక్లీ వన్స్ ఒకసారి అప్డేట్ చేసుకుంటే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 90 days ఛాలెంజ్ కాబట్టి సో ఈ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. అండ్ ఏదైతే ఉంటుందో ఈరోజు టాపిక్ వైజ్ మనం మాట్లాడుకుంటే నేను డబల్ మజిల్ అంటే ఇంతకుముందు ఫస్ట్ మంత్ అంతా నేను సింగిల్ మజిల్ వర్కౌట్ చేశాను. ఇప్పుడు డబుల్ మజిల్ వర్కౌట్, అలాగే ఇప్పుడు చెస్ట్ ప్లస్ యాప్స్, దాని తర్వాత షోల్డర్, లెగ్స్, ఇలా డబుల్ మజిల్ వర్కౌట్స్ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఉంటుందో మనకి బ్యాక్ ప్లస్ బైసెప్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్లో ఈ యాక్చువల్గా డబల్ మజిల్ వర్కౌట్ అంటే మనకి ఆఫ్టర్ 3 months తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవాలి. బట్ నేను ఏదైతే ఉందో 90 days ఛాలెంజ్ అనుకున్నాను కాబట్టి సో దానికోసం కొంచెం ముందుగానే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే నేను చాలా హార్డ్ వర్కర్. నేను చేస్తున్నప్పుడు మీరు నా బాడీని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 monthలోనే ఎగ్జాక్ట్గా మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ మనకి 1.5 month నియర్ అవుతుంది. ఐ మీన్ 1 month 20 days నియర్ అవుతుంది. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అంటే నాకైతే అప్డేట్ అయితే నా బాడీలో నాకు అనిపిస్తుంది. సో బ్యాక్ ఏదైతే ఉంటుందో మనకి చాలా బెటర్గానే ఉంటుంది అనమాట. మనం చూసుకున్నట్టయితే ఈ 90 days ఛాలెంజ్ అయితే నేను చాలా ప్లస్ దీంతోపాటు మనకి జిమ్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఎవరైనా ప్రీ వర్కౌట్ ఎవరైనా అంటే ట్రైనర్ ఎప్పుడు మనతో ఉండరు. ఆల్మోస్ట్ అంటే అందరూ ఒకరే ట్రైనర్ చూసుకున్నట్టు ఇబ్బంది కదా. సో దట్స్ వై మన పర్సనల్ ట్రైనర్ని కూడా మనం జిమ్లో తీసుకోవచ్చు. బట్ కొన్ని విషయాల్లో మనం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంతా చేయాల్సిన అవసరం లేదు. బట్ మనతో పాటు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇన్ కేస్ మన ఫ్రెండ్స్లో కానీ, లేకంటే ఇప్పుడు కొంతమంది మనం జిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్లో ఉన్నప్పుడు నాతో పాటు నా బ్యాక్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ మాదిరిగా పరిచయం అయ్యాడు. సో దాంతోపాటు ఒక 4 to 6 members నాకు ఆల్మోస్ట్ నేను ఏదైతే వర్కౌట్స్ చేస్తుంటానో వాళ్ళు కూడా నాకు వచ్చి సపోర్ట్ ఇస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోర్టింగ్ అనేది మనకి జిమ్లో అనేది కావాలి. ఎందుకంటే మనం ప్రీ వర్కౌట్స్గా ఏదైతే చూసుకుంటున్నామో దాంట్లో కూడా మనకి హెల్ప్ చేసే వాళ్ళైతే చాలా బెటర్ ఉంటుంది. ఇన్ కేస్ నేను ఏదైనా వెయిట్ అప్గెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా చూస్తే మనము ఆ టైంలో కూడా వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 3x2 ఏదైనా కానీ మనం 3x12 కొట్టాలనుకున్నా కానీ 3x15 కొట్టాలనుకున్నా కానీ ఏదైతే ఉంటుందో కంటిన్యూగా కొట్టలేమన్నమాట. సపోర్ట్ ఖచ్చితంగానే తీసుకోవాలి. సో నాకైతే బెస్ట్ సపోర్ట్ వస్తే